హలో, ఈరోజు వచ్చేసి మన ఇంట్లో ఏంటి అనుకుంటున్నారా? అనుకుంటారు కదండి. ఏంటిది? ఇలా పెరుగన్నం, ఇలా జీడిపప్పు, ఇలా దానిమ్మ, ఇలా గుడ్డి దాంట్లో మిల్క్, పోపు, సాల్టు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, క్యారెట్ తూరు, లెమన్ జ్యూసు. ఏంటి అనుకోవచ్చు కదండి. అవునండి, ఏంటి అంటే ఈరోజు మన ఇంట్లో ప్రతిసారి నాన్ వెజ్ చూపిస్తున్నాను కదా. ఈరోజు వచ్చేసి ఇది రైస్ వచ్చేసి పులిహార చేస్తున్నాను. దద్దోజనం వచ్చేసి ఆల్రెడీ నేను రైసు మంచి మీగడున్న పెరుగు సాల్ట్ వేసి కలిపేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ రైసు ఈ ఐటెం తోటి ఈ దద్దోజనం కొంచెం, ఈ రైస్ కొంచెం లెమన్ రైస్ చేస్తున్నానండి. దద్దోజనం చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎలా చేస్తాను ఏంటి అన్నది ఈరోజు స్పెషల్గా ఉంది కదండి. పులిహార దద్దోజనం అంటే ప్రతి ఒక్కరు తినే ఫుడ్ అండి. సూపర్ ఫుడ్. ఏంటంటే సెంటిమెంట్గా మనం ఏదో పండగలకి చేస్తుంటాము. నిజమే కదండి. ఇప్పుడు నేను మీకు ఐటెం అయితే చూపించేశాను కదా. ఇప్పుడు నేను మీకు ఎలా అన్నది ఫస్ట్ దద్దోజనంతో స్టార్ట్ చేస్తున్నాను కదా. ఆల్మోస్ట్ మనం రైసు సాల్టు పెరుగు కలిపేసుకున్నాం కాబట్టి దీంతో స్టార్ట్ చేద్దాము. మనం త్వరగా ఫస్ట్గా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే రండి. పాన్ అయితే పెట్టుకున్నాను, పొయ్యి వెలిగించాను. నేను ఇలా ఆయిల్ వేసేసి దద్దోజనానికి పోపు నేను చూపిస్తున్నాను మీకు. చూడండి, పాన్ అయితే మనకు బాగా వేడెక్కింది, ఆయిల్ కూడా కాగింది. నేను 2 ఎండుమిరపకాయలే వేస్తున్నాను. అంటే మనకి ఎంత క్వాంటిటీ ఉందో దాన్ని బట్టి మనం ఏదైనా చేర్చుకోవచ్చు. దీనిలో ఏంటంటే నేను జీడిపప్పు వేస్తున్నాను, పోపు వేస్తున్నాను, 4 పచ్చిమిరపకాయ చీలకలు అయితే వేసాను. అంటే 2 కాయలు 4 చేసేసానండి. మనకైతే పోపు రెడీ అయిపోయింది. సిమ్లో పెట్టుకొని చేస్తున్నాను. పోపు రెడీ అయిపోయింది. ఇది తీసుకెళ్ళి ఏం చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు కలిపెట్టుకుని రైస్ ఉంది కదా, ఈ రైస్లో జస్ట్ నేను ఇలా వేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఇదే బాండీలో మనం పులిహార పోపు పెట్టుకుందాం. చూసారు కదా. ఇప్పుడు మనం వైట్ రైస్ తీసుకున్నాం కదండి, చక్కగా పొడి పొడిలాడుతూ ఇలా వండుకోవాలండి, కుక్ చేయాలి. దీంట్లో ఏంటంటే నేను లెమన్ జ్యూస్ వేసేస్తున్నాను. లెమన్ కదండి, లెమన్ పులిహార అన్నాను కదా. లెమన్ జ్యూస్ వేసేసాను. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత దీంట్లో నేను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసి నీట్గా మొత్తం కలిపేసేసుకొని పోపు పెట్టేసుకుంటాను. పెరుగన్నానికి పోపు పెట్టుకున్న బాండీలోని ఆ ప్యాన్లోని వచ్చేసి మళ్ళీ నేను జీడిపప్పు వేసేస్తున్నాను. ఇది పులిహారకండి. పల్లీలు లేవండి, జీడిపప్పు ఉన్నవి, అందుకని దీంతో మీకు చూపిస్తున్నాను అనమాట. పెరుగన్నం కూడా అలాగే చూపిస్తున్నాను, పులిహార కూడా ఇలాగే చూపిస్తున్నాను. ఇప్పుడు నేను జీడిపప్పు అయితే వేసాను. కొంచెం సిమ్లో పెట్టుకొని వేగాలండి. తర్వాత మిర్చి పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను, ఇవి వేసేసాను. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు అంటే పులిహారకి పడాల్సిందే కదండి, అంతే మరి. నేను వచ్చేసి దీంట్లో 3 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత పోపు వేస్తాను. ముందు పోపు వేస్తే మాడిపోతాయండి, అందుకని ఫస్ట్ వేసి వేగిన తర్వాత పోపు వేస్తాను. ఇప్పుడైతే నేను పోపు గింజలు వేస్తున్నాను. ఆల్మోస్ట్ కొంచెం పోపు గింజలు ఎక్కువే తీసుకున్నాను, పులిహారలో అయితే బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు పోపు మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం పసుపు వేస్తాను, ఎక్కువ వేయనండి, జస్ట్ పసుపు వాసన వస్తుంది. మామూలు వేస్తే నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా మనకి ఓకే అయిపోయింది. కొంచెం ఇంగు వేస్తానండి. ఇంగు వేస్తే ఏంటంటే పులిహార చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంగు వేసేసాను. నేనైతే పొయ్యి ఆపేస్తున్నాను, సరిపోతుంది మనకి. జస్ట్ మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఇందాక సాల్ట్ లెమన్ వచ్చేసి రైస్లో కలిపెట్టేసుకున్నాం కదా, దీంట్లో నేను క్యారెట్ వేస్తున్నానండి. లెమన్ పులిహారకి అయితే చాలా బాగుంటుంది. ఇలా తురుము పట్టేసేసి కొంచెంగా కొత్తిమీర కూడా ఇలా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా, అది వేడిగా ఉంటుంది, లెమన్ కదా చేదు వస్తుందని చెప్పేసి నేను ఇప్పుడు మనకి అది ఒక 2 minutes ఆగి నేను యాడ్ చేస్తానండి. అది కూడా చూపిస్తాను. ఆల్మోస్ట్ మన పులిహార అయిపోయింది. ఇది అయిపోయింది కదా.
ఓకే, దద్దోజనంలోకి వచ్చేద్దాం. నేను ఇందాక పోపు వేసేసాను కదా, ఇప్పుడు ఆ ఆప్షన్ అండి, ఎవరిష్టం వాళ్ళది. ఇలా మనం చక్కగా దానిమ్మ గింజలైన వేసుకోవచ్చు, ఆనియన్ వేసుకోవచ్చు. కానీ ఫ్రూట్స్ ఏదో విధంగా మనం తినడం వల్ల చాలా మంచిదని చెప్తుంటాను కదా, ప్రతి వీడియోలో కూడా నేను ఫ్రూట్స్కి మంచి ప్రిపేర్ ఇస్తానండి. ఎందుకంటే ప్రకృతి ఇచ్చేది ఏది కూడా మనం వదలకూడదు, చాలా బాగుంటుంది, చాలా మంచిది హెల్త్కి. ఇది ఇలా వేసేసాను. దీంట్లో ఏంటి అంటే మిల్క్ అండి. మిల్క్ వచ్చేసి దద్దోజనంలో వేస్తే ఆ టేస్టే వేరండి అసలు. చూసారా, మిల్క్ యాడ్ చేసేసాను. ఇప్పుడు మనం ఎంచక్క కలుపుకొని తినేయడమే. నేను పులిహోరలో అయితే అండి పోపు అయితే వేసేసాను. ఇప్పుడు ఈ పోపు ఇదంతా కూడా నీట్గా మనం ఇలా కలిపేసుకుంటాము. చూసారా, మనకి ఏంటి అంటే ఇలా 2 రకాలు చేసుకోవచ్చు. ఎన్ని రకాలైన వైట్ రైస్తో మనం చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనం కొన్ని సందర్భాలలో కూరగాయలు లేని టైంలో ఇలా కూడా మనం చేసేసుకోవచ్చు. ఉన్నాయి కూరగాయలు చెప్తున్నానండి, ఇలా కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట. ఇది నీట్గా కలిపేసేసి చేపట్టి కలిపితే బాగుంటుందండి. స్పూన్తో అంత ఇదేం కాదు, ఊరుగా చూపిస్తున్నాను అంతే. ఇప్పుడైతే చూసారా, పులిహోర వచ్చేసి నేను ఎంత చక్కగా చేసేసాను. ఎంత టేస్టీ ఉందంటే అంత టేస్టీగా ఉంది. ఇది మనం తిని ముందు ఒక్క 5 మినిట్స్ 10 మినిట్స్ ముందు చేసి పెట్టేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుందండి. అప్పటికప్పుడు చేసుకుంటే తినేస్తే కొంచెం అంటే పులుపు అన్నీ పట్టాలి కదా. ఇదండి పులిహోర వచ్చేసి, చూసారు కదా. ఇప్పుడు మనకి దద్దోజనం కూడా సూపర్ కుదిరిందండి. అసలు ఎంత మంచిగా అంటే అసలు అలా ఉందండి, అర్థమైపోతుంది మీకు. ఎక్కువగా కాస్త మనం మీగడ ఉన్న పెరుగు తీసుకుంటే అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనమే కాదండి, పిల్లలు బాగా ఇష్టంగా తినాలంటే టేస్టీగా చేసి పెట్టాలి. దద్దోజనం ఓకే, బాగుంది కదా, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. పులిహోర మీరు కూడా ట్రై చేస్తారని నేను ఇష్టంగా, మీకు ఇంత ఇష్టంగా పల్లీలు కాకుండా జీడిపప్పుతో పులిహోర అంటే పల్లీలు లేక చేస్తున్నానండి. లేవు, ఉన్న పల్లీలు వచ్చేసి కొంచెం నాకేదో టేస్ట్ మారినట్లునే తీసేసాను, అందుకని జీడిపప్పు వేసేసాను. చూసారా, జీడిపప్పు పులిహోర, జీడిపప్పు దద్దోజనం. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చేయండి, చాలా బాగుందంటారు. And మీకు వీడియో నచ్చితే do like, share, comment and subscribe. See you next video. Bye bye.